అధికార వైసీపీలో సీట్ల మార్పిడి కలకలం రేపుతోంది. రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కుతుందో లేదోనన్న ఆందోళన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన కదిరి, పెనుకొండ, మడకసిర ఎమ్మెల్యేలు సిద్ధారెడ్డి, శంకరనారాయణ, తిప్పేస్వామికి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు అందడం తీవ్ర చర్చనీయాంశమైంది. వారు వెంటనే తాడేపల్లికి వెళ్లడంతో ఉత్కంఠకు తెరలేచింది. ఇంతకు ఆ ముగ్గురికి టికెట్ ఉన్నట్ట, ఊడినట్ట? టేక్ ఏ లుక్. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లాలో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. గెలుపు గాలి వేయడం లేదంటూ నష్ట నివారణ పేరుతో పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులకు వైసీపీ అధిష్టానం తెరలేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గెలవలేమనుకుంటున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారిని సమన్వయకర్తలుగా నియమించడం, మరికొందరి స్థానాలు మార్చుతుండటంతో జిల్లా వైసీపీలో అలజడి మొదలైంది. ఇప్పటికే జిల్లాలో ఎమ్మెల్యేల మార్పు చేర్పులపై సమీక్షించిన ఐపాక్ 4 స్థానాల్లో మార్పులు చేయాలని సీఎం జగన్కు నివేదించిందన్న చర్చలు వేడి పుట్టిస్తున్నాయి. జిల్లాలో 2019లో హిందూపురం మినహా 6 నియోజకవర్గాలను వైసీపీ దక్కించుకుంది. ఈ స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో 4ంటిలో మార్పు తప్పదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లాలో ఎమ్మెల్యేల అక్రమ సంపాదన మితిమీరడంతో పాటు పార్టీ శ్రేణుల్లో అసమ్మతి రాగం లుకలుకలు బయటపడ్డాయి. క్షేత్రస్థాయిలో సిట్టింగ్ ఎమ్మెల్యే సమన్వయకర్తలు, సొంత పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. వీరినే కొనసాగిస్తే గెలవడం కష్టమని, మార్పులు చేర్పులు చేయాలని అధిష్టానం భావిస్తోంది. వారం కిందట ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయానికి పెనుకొండ, మడకసిర ఎమ్మెల్యేలు శంకరనారాయణ, తిప్పేస్వామిని పిలిపించారు. తాజాగా బుధవారం కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డితో పాటు మరోమారు మడకసిర, పెనుగొండ ఎమ్మెల్యేలను పిలిపించారు. మీ గ్రాఫ్ పడిపోయిందని సీట్ల మార్పుపై ఎమ్మెల్యేలతో పార్టీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు క్యాంపు కార్యాలయంలో ముఖ్య నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. మరోసారి తమకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరినట్టు సమాచారం. ఇక్కడ కొత్త సమన్వయకర్తల నియామకం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. హిందూపురం వైసీపీ సమన్వయకర్త దీపికా నాయకత్వాన్ని అధిక శాతం నేతలు, శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రంగంలోకి దిగి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలన్న ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. గ్రూపులు తగ్గేదేలే అన్నట్టు తగాదాలు తారాస్థాయికి చేరాయి. గ్రూపు విభేదాలు సమసిపోకుంటే కొత్త సమన్వయకర్తను తెరపైకి తీసుకొచ్చేందుకు సిద్ధం చేసినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. పుట్టపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తారని, జనవరి 14 నుంచి పాదయాత్ర చేపడుతున్నట్టు చెప్పుకొచ్చారు. ఎవరో వస్తారని అపోహలు వద్దంటూ పార్టీ నేతలకు చెప్పుకొచ్చారు. అలాగే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఢోకా లేదని, వచ్చే ఎన్నికల్లో వీరే పోటీలో ఉంటున్నట్టు సమాచారం. తాడేపల్లికి పిలిచిన సిట్టింగ్లకు టికెట్ ఉన్నట్టా లేనట్టా అన్న దానిపై వారి వర్గీయులు, అసమ్మతి నేతల్లో ఉత్కంఠ మొదలైంది. చూడాలి మరి ఎవరి జాతకం ఏంటన్నది.